మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనము చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాల వరకు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలంటిని ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలంటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రభువు ఈ మాటలు దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినమందు నీ సన్నిధిలో మేము చదివిన ఈ లేఖన భాగం దీవించండి. మీరే మాతో మాట్లాడండి, సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడి, దేవా, మాకు ఆదరణ దిద్దుబాటు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయములో విధవరాలి నూనె కుండ గురించి ఇందులో వ్రాయబడి ఉంది. నేటి దినాల్లో మన ఇళ్లలో విధవరాన్లు ఉన్న సంగతి మనం ఎరుగుదుము. ఏ ఇంటిలో అయితే విధవరాలు ఉందో వారందరూ కూడా ఈ మాట గమనించేవారుగా ఉండాలని ప్రేమతో దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అని ఉంది. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, ఆమె విధవరాలు. ఎలీషా కాడికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది.
నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయినాడు, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అనింది. ఎలాంటి వాడు ఈ ప్రవక్త, లేదా ప్రవక్త కింద ఉన్న శిష్యుడు ఎలాంటి వాడంటే, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడు. అంటే యెహోవా యందు భక్తి గలవారై వారు కూడా చనిపోతారా అంటే ఖచ్చితంగా చనిపోతారు. లోకములో ఉన్నవారు చనిపోతారు, దేవునిలో ఉన్నవారు చనిపోతారు. మరణము అందరికీ, అందరూ మరణించాల్సిందే. భక్తి గలవారు మరణించాల్సిందే, భక్తిహీనులు మరణించాల్సిందే. అయితే ఇరువురి మరణములో తేడా కనిపిస్తుంది. భక్తి గలవారు మరణిస్తే దేవుని రాజ్యం వెళ్తారు, భక్తిహీనులు మరణిస్తే పాతాళానికి వెళుతారు. వీరి మార్గాలు వేరే ఉంటాయి, వీరి మార్గాలు వేరు. భక్తి గల వారి మార్గం వేరు, భక్తిహీనుల మార్గం వేరు. చనిపోయాడంట. ఆమె వచ్చి ఎలీసాకి మాట చెప్తూ ఉంది, చనిపోయినాడు, అది నీకు తెలుసు. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉంటకై వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మరపెట్టింది. ఈ ఎలీసా యొద్ద ఉన్నటువంటి ఆ దాసుడు అప్పు చేసి చనిపోయాడు అని అర్థమవుతుంది. అప్పు చేసి చనిపోయాడు. అప్పు ఎందుకు చేసినాడు? ఎలీసా ప్రవక్త కాడ ఉన్నాడు, దేవుని మాటలు ఇతడు విన్నవాడే, దేవుని గురించి తెలిసిన వాడే, దేవుని ప్రేమ రుచి చూసిన వాడే. ఎందుకు అప్పు చేశాడు? ఏమో, అదేమీ కూడా ఇందులో మనకు కనిపించదు. మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే మీరు అప్పిస్తారు కానీ అప్పు చేయరని మనకు ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తుంది. ఆ సంగతి ఎలీసాకు తెలుసు. ఆ సంగతి ఎలీసా యొద్ద ఉన్నటువంటి దాసులకు గుడక, శిష్యులకు గుడక ఆ సంగతి తెలుసు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని చదివేవారు కాబట్టి. ఏదేమైనా తాను అప్పు చేశాడు, చనిపోయినాడు. అయితే ఇప్పుడు అప్పులవాడు వచ్చాడంట. అప్పులవాడు వచ్చి తన 2 కుమారులను జీతం ఉంచుకోవడానికి వారిని పట్టుకుపోదామని వచ్చాడు. అయితే ఆ విధవరాలు ఎలీసా కాడికి పోయింది. అయ్యా, ఇట్లా ఇది పరిస్థితి, నా 2 కుమారులను అప్పిచ్చిన వాడు తనకు దాసులుగా ఉండడానికి తీసుకుపోతున్నాడు, నేనేం చేయాలా, నా పరిస్థితి ఏమిటి అని ఎలీసాకు మొరపెట్టింది. అంటే సంగతి ఎలీసాకు చెప్పింది అన్నమాట. అప్పుడు ఎలీసా ఏమన్నాడు చూడండి, 2వ వచనంలో, ఎలీసా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను అనే మాట ఉంది. ఎలీసా ప్రవక్త ఆమెతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు, నా వలన నీకేమి కావాలా, నా నుండి నువ్వు ఏమి ఆశిస్తున్నావు, ఏమి కావాలా చెప్పు, లేదా నీ ఇంట్లో ఏముంది అదైనా చెప్పు అన్నాడు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ నా ఇంట్లో లేవు అని చెప్పింది. తన ఇంటిలో ఏముందో అది చెప్పింది. తన ఇంట్లో ఉండేది ఏంది? నూనె కుండనే. నూనె కుండ తప్ప ఆ ఇంట్లో ఏమీ లేదంట. బియ్యం లేవా,
సరుకులేమి లేవా అంటే ఇవేవి కూడా ఆమె చెప్పలేదు, ఆయన అడగలేదు. ఒకవేళ ఆయన అడిగినప్పటికీ కూడా ఈమె తన ఇంట్లో ఏదుందో అది మాత్రం బయట పెట్టింది. నూనె కుండ ఒకటి మాత్రం ఉంది. అంటే తన ఇంట్లో ఏముందో అది చెప్పింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలామంది ఇట్లా అడిగాడు, నా వల్ల నీకేమి కావాలా, నేను ఇది చేస్తాను, నీకు నమ్మకం ఉందా అని అన్నప్పుడు వారు నమ్ముతున్నాం ప్రభువా, నువ్వు చేయగలవు, మేము పొందగలము అన్నప్పుడు ఆయన నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని ఆయన తెలియజేశాడు. ఆమె సంగతి చెప్పింది, తన సంగతి అంతయు చెప్పింది. 3వ వచనంకి వస్తే ఇక రాయబడిన మాట చూడండి. అతడు అన్నాడు, అంటే ఎలీషా అన్నాడు, నీవు బయటికి పో అన్నాడు. నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలంటిని ఎరవు పుచ్చుకో అన్నాడు. నువ్వు బయటకు పోయి ఇరుగు పొరుగు వారి కాడికి పోయి వట్టి పాత్రలు, వట్టి కుండలు తెచ్చుకో, అంటే ఖాళీ కుండలు తెచ్చుకో అన్నాడు. తర్వాత ఏం రాయబడింది, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవిచ్చినాడు అనమాట. నువ్వు ఈ విధంగా చేయమ్మా, ఇట్లా చెయ్యి, ఇట్లా చేస్తే బాగుంటుంది చూడు అని సలహా ఇచ్చినాడు. కుమారులు వచ్చారు. ఎన్ని దొరికినావో తెలియదు, ఎన్ని కుండలు దొరికినావో తెలియదు. అవి 10, 20, 30, 40, 50, 100 తెలియదు. తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. వారు లోపల ప్రవేశించి లోపల నుంచి తలుపు మూసుకున్నారు. మూసుకొని ఏం చేశారు వాళ్ళు చూడండి, 4వ వచనంలో, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలింటిలో నూనె పోయండి, నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవిచ్చినాడు. నువ్వు పోస్తూ ఉంటే అది నిండుతూ ఉంటుంది, నిండినవి ఒక వైపున ఉంచండి, ఒక సైడ్ పెట్టుకోండి అని చెప్పాడు. 5వ వచనం, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోషను. 6వ వచనం, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను అని ఉంది. ఎలీషా చెప్పినట్టుగా ఆమె చేసింది. నిండినవన్నీ కూడా ఒక తట్టు పెట్టేశారు. ఇక పోస్తా ఉంది నూనె. ఆ నూనెలో, ఆ కుండలో ఎంత ఉందో తెలియదు మనకేమో, మరి కేజీ ఉందో, 2 కేజీలు ఉందో, 3 కేజీలు ఉందో తెలియదు. కానీ ఆమె పోస్తా ఉంటే ఆ నూనె ఊరుతుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎన్ని పాత్రలు తెలియదు. ఎప్పుడైతే పాత్రలన్నీ అయిపోయినాయో ఆ నూనె ఏమైపోయింది, నిలిచిపోయింది, ఆగిపోయాను, నిలిచిపోయాను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎలీషా దేవుని దాసుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. కాబట్టి దేవుడు ఎలీషా ద్వారా ఈ గొప్ప కార్యాన్ని చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎలీషా ఏమైనా ఆమె ఇంటికి పోయినాడా, పోయి ఆ నూనె కోసమైనా ప్రార్థన చేసినాడా, ప్రభువా ఈ నూనె అభివృద్ధి చెయ్యి అని ఆయన ప్రార్థన చేశాడా? లేదు. నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. అంతేగా, ఇంటికానే ఉండి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. నయమాన్తో చెప్పిన మాట అదే కదా, నయమాన్తో చెప్పిన మాట అదే కదా, నువ్వు పోయి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చెయ్యి, నీ రోగం పోతుందని చెప్పినాడు. ఆయన ఇంట్లో ఉండి చెప్పినాడు. నూనె కుండ కాడికి పోయి ప్రార్థన చేయలే, నయమాను కాడికి పోయి ప్రార్థన చేసి నీ రోగం పోయింది పో అనలే. దైవ సేవకులు అందరూ అదే విధంగా చెప్పినారు.
దేవుని మాట ప్రజలకు చెప్పినారు, ప్రజలు పోయి చేశారు. ఆ ప్రకారంగా నెరవేరినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజేయగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమె మరలా పోయింది. పోయి దైవజనుడు ఎంతకు పోయింది. పోయిన తర్వాత సంగతి చెప్పింది. అయ్యా, నువ్వేం చెప్పినావో ఆ ప్రకారంగా చేశాను. నూనె కుండలన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలా మరలా అంటే, ఆయన చెప్పిన మాట, పోయి ఆ నూనె అమ్ము అన్నాడు. నూనె అమ్మి అప్పు తీర్చు, ముందు అప్పు కట్టేసాయి. అప్పు కట్టిన తర్వాత మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకండి అన్నాడు. వాళ్ళు ఎంతకాలం బతికినారో తెలియదు, వారికి ఎంత అప్పు ఉందో తెలియదు మనకు. వాళ్ళు అప్పు తీర్చినారు, అప్పు లేకుండా బతికినారు. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ముందు అప్పు తీర్చుకో అని చెప్పినాడు. ముందు అప్పు కట్టేసాయి. అప్పు కట్టిన తర్వాతని నీవు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పినాడు. ఇక ఇక్కడ చెప్పుకోవచ్చునేమో, తాను తన కుమారులు బతికినంత కాలము వారు ఆ నూనెను అమ్మిన డబ్బులతోనే బతికినారేమో తెలియదు. దేవుని ఆశ్చర్య కార్యాలు ఒకసారి కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయ గోచరము కావు. ఆయన నాకెన్నో గొప్ప కార్యాలు చేశాను అని దైవగ్రంథం మనకు చెప్తుంది. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అనే మాట దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. దేవుడు విధవరాన్ల పక్షమున ఉండేటువంటి వాడు, వారిని ఓదార్చేవాడు, వారిని పోషించేవాడు, వారిని కాపాడే దేవుడు అని బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం విన్నాం. విధవరాలు, ఆమె 2 పిల్లలు, వీరి యొక్క వృత్తాంతం గురించి ఈ 7 వచనాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు వారి పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల, విధవరాన్ల పట్ల ఆయన విశేషించి శ్రద్ధ తీసుకుంటాడు. వారిని విడిచిపెట్టడు, ఆయన వదిలిపెట్టడు. దీని గురించి మనకు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. వీళ్ళ గురించి కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను మీకోసమై. నిర్గమాకాండము 22వ అధ్యాయము, నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనము మనం చదివితే అక్కడ ఇలాగా కనిపిస్తూ చూడండి. 22వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం, విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మను కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మైకు ద్వారా వింటున్న సహోదరులారా, మన ఇళ్లలో ఖచ్చితంగా విధవరాన్లు ఉన్నారు. మన ఊరిలో ఖచ్చితంగా తండ్రి లేని పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. కాబట్టి వారి పట్ల మన యొక్క నడవడిక, మన యొక్క మాట తీరు, మనం ఎలాగ ప్రవర్తించారా వాళ్ళ పట్ల అనేది గుర్తు చేస్తుంది దేవుని వాక్యం.
నీకు దిక్కు లేడులే, నీకు దిక్కు లేదులే ఇట్లా అనకుండా, ఎవరి దిక్కు లేకపోయినా దేవుడు మాత్రం వారికి దిక్కుగా ఉన్నాడు, వారి పక్షాన ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉంది. అందుకోసమే విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టొద్దు అన్నాడు. బాధ పెట్టొద్దు. ఈ దినాల్లో విధవరాలిని బాధ పెడుతూ ఉన్నారు, తల్లిదండ్రులని పిల్లలను బాధ పెడుతూ ఉన్నారు. జాగ్రత్త, వారి పక్షాన దేవుడున్నాడు, అది గుర్తుంచుకుందాం. వారు నీ చేత ఏ విధముగానైనా, ఈ మాట వినండి, వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నొంది నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను వింటాను అన్నాడు. నువ్వు బాధ పెడుతున్నావా? నువ్వు బాధ పెట్టేవానివా, బాధ పెట్టేదానివా అయితే గనక వారు దేవునికి మొర పెడతారంట. దేవుడు వారి మొర ఖచ్చితంగా వింటాడు. విని ఏం చేస్తాడు? నా కోపాగ్ని రగులుకుంటుంది మిమ్మలను కదా, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను అన్నాడు. ఎలా చంపుతాడా దేవుడు? దేవునికి కోపం వస్తుందంట. దేవుడు కత్తి చేత చంపిస్తా. మీ భార్యలు విధవరాన్లు అవుతారు, మీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు. చూడు సుమా, జాగ్రత్త అని బైబిల్ చెబుతూ ఉంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకునే వారుగా ఉండాలి. నువ్వు బాధ పెడితే నిన్ను బాధ పెడతాడు ఆయన. నీ భార్య విధవరాలు అవుతుంది, నీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు, తండ్రి లేని పిల్లలు అవుతారు. జాగ్రత్తగా విధవరాన్ల పక్షాన మనము మాట్లాడే మాట తీరు, వారిని ఏ విధంగా పోషించాలి, వారిని ఏ విధంగా కాపాడుకోవాలి, వారిని ఏ విధంగా సంతోష పెట్టాలనో ఇవన్నీ కూడా మనకు బైబిల్లో కనిపిస్తాయి. జాగ్రత్తగా మనము ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఇక ఏముంది బైబిల్లో ఇంకంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 10:18 ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనాన్ని నేను మీకోసమే చదువుతూ ఉన్నాను. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు అని ఉంది. దేవునికి ఉన్న ప్రేమ చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనములో ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి, ఆయన న్యాయం తీర్చాడంట వారి పట్ల. పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు, అన్నాన్ని పెడతాడు, వస్త్రం ఇస్తాడు వాళ్లకు దేవుడు. అన్నం పెట్టేవాడు దేవుడు, వస్త్రం ఇచ్చేవాడు దేవుడు అని వాక్యం చెబుతూ ఉంది. తర్వాత మాట చూడండి, 14వ అధ్యాయం 29వ వచనం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. వారు భోజనం చేయాలా, వారు తృప్తి నొందాలని వాక్యం చెబుతూ ఉంది. నీ ఇంట భోజనము చేయాలా, వారు తృప్తి నొందాలి, వారిని తృప్తిగా ఉంచండి మీరు అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక యోబు గ్రంథం 29వ అధ్యాయము 12-13 వచనాలు. యోబు గ్రంథం 29వ అధ్యాయం కూడా చూడండి. 29వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను, విధవరాండ్ర హృదయము సంతోషపెట్టి తిని అన్నాడు. యోబు మాట్లాడుతున్న మాటలు. దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని అన్నాడు. ఆయన విడిపించాడంట, తప్పించినాడంట.
తర్వాత రాయబడింది, విధవరాండ్ర హృదయము సంతోషపరిచితిని. నా వల్ల ఏ విధవరాలు కూడా బాధపడలేదు. నేను సంతోషపెట్టినాను వాళ్ళను. వారి సంతోషమే నా సంతోషము, వారి ఆనందమే నా ఆనందము అని యోబు భక్తుడు వ్రాసినట్టుగా, పలికినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక యాకోబు రాసిన పత్రికలో ఇలా రాయబడింది. ఈ మాట చదివి మనం ముగిద్దాం. మొదటి అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చదవగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెబుతున్న మాట గమనించాలి. ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అనే మాట ఉంది. చాలా మంది భక్తి చేస్తూ ఉన్నారు. భక్తులైన వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరి పట్ల భక్తి అంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే అనే మాట ఉంది. నీ భక్తి నీ కోసం మాత్రమే కాదు. నీ భక్తి దిక్కులేని పిల్లలను చూసుకోవాలా. నీ భక్తి విధవరాన్ల పక్షమున ఏదో విధవరాలను చూసుకోవాలా. అదే భక్తి అన్నాడు. భక్తి అంటే ఏదో 30 రోజుల భక్తి, 40 రోజుల భక్తి కదా, 100 రోజుల భక్తి కాదు. నీ భక్తిని రక్షించలేదు. నీవు చేసే భక్తి వల్ల నువ్వు మోక్షంకి పోలేవు. నువ్వు చేసే నీ భక్తి వల్ల నీకేం ప్రయోజనం ఉండదు. కానీ భక్తి అంటే ఏమిటి? దేవుని వాక్యమే మనకు చెప్తున్న మాట, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇది భక్తి అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అన్నాడు. ఇది పవిత్రమైన భక్తి, ఇది నిష్కలంకమైన భక్తి అన్నమాట కనిపిస్తూ ఉంది. 2 పదాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందును బట్టి అవసరాలలో ఉన్న వారిపై యథార్థమైన ప్రేమ, కొత్త నిబంధన కాలములో అనాథలకు విధవరాన్లకు తమ్మును తాము పోషించుకునే శక్తి ఉండేది వంటిది కాదు. తమ్మును తాము పోషించుకునే శక్తి ఉండేది కాదు వాళ్ళకు. కాబట్టి తండ్రి లేని వారి పట్ల, విధవరాండ్ర పట్ల దేవుడు చూపించే బాధ్యతను, ప్రేమను విశ్వాసులు కూడా కనపరచాలి అని బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. కనపరచాలా అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి ఈ రోజుల్లో క్రీస్తులో ఉన్న సహోదరులు అనేక మంది అవసరములో ఉన్నవారు ఉన్నారు. వారి బాధలు దేవుడు వారిని పట్టించుకుంటాడు. కాబట్టి ఆ విషయం మనం గుర్తుంచుకోవాల్సిందిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని ముందు మనల్ని పరిశుద్ధులుగా ఉంచుకోవాలి, ఇదొకటి. ఇతరుల పట్ల ప్రేమతో పాటు దేవుని పట్ల ప్రేమ కూడా మనము కనపరిచేవారుగా ఉండాలని ఈ వచనాలు మనకు జ్ఞాపకం తీసుకువస్తాయి. కాబట్టి ఆ యాకోబు రాసేదన్నమాట, యాకోబు రాస్తున్నాడు, ఈ లోక పాపము మార్గాల నుండి వేరు కావడం ద్వారా ఈ ప్రేమ వ్యక్తం అవుతుంది అన్న మాట చెప్పాడు. అందును బట్టి ఇతరుల పట్ల ప్రేమతో పాటు దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, నిందలేని వారుగా ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి అని యాకోబు తన పత్రిక వ్రాసాడు.
అందును బట్టి మరి ఆ విధవరాలు ఎలీషా కాడికి పోయింది, మొరపెట్టుకోయింది. ఎలీషా ఆమె కొరతను తీర్చినాడు. ఆమె ఏ విధంగా పోషించబడాలనో, తాను ఏ విధంగా అప్పు కట్టుకోవాలనో, అప్పు తీర్చుకోవాలనో మార్గం చూపించినాడు. ఆమె కూడా ఆయన మాట వినింది. విధవరాన్లు కూడా మరి తల్లిదండ్రుల పిల్లలు కూడా దేవుని మాట వినాలి. దేవుని దాసుల మాట వింటే వాళ్ళు బాగుపడతారు. దేవుని మాట వినకపోతేవి, వాక్యం చెప్తే వినకపోతేవి, ఇక మా మీద ప్రేమ లేదు, మా మీద జాలి లేదు అనేటువంటి మాటలు మీ నోటి నుండి వస్తే కనుక అది మీ అపరాధమే. అంతే, మీరు మాట వినకపోవడం వల్లనే. దేవుని మాట విందాం. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవిస్తే అది మీకు మేలు కలుగుతుంది, మాకు మేలు కలుగుతూ ఉంది. అందుకని ఆమె అతడు చెప్పినట్లు చేసింది. మళ్ళీ అడిగింది, ఏం చేయాలనుంది అని వాళ్ళు చెప్పాడు. వెళ్ళి ఆ ప్రకారమే ఆమె చేసి తాను తన కుమారులు బతికారు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మనము కూడా దేవుని వాక్య ప్రకారంగా చేస్తూ ఆ ప్రకారంగా జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీరు అందించిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ మైకు ద్వారా వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. కుమారులైన వాళ్ళు విధవరాలుగా ఉన్న తన తల్లిని ఏ విధంగా చూసుకోవాలనో మీ వాక్యం బయలుపరిచారు. స్తోత్రం. తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఉన్నారు. వారి పట్ల మేము ఎలా బ్రతకాలనో, జీవించాలనో సంగతి బయలుపరిచారు. నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ మాట ప్రకారంగా బతుకుచూ జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ కృప దయచేతండి. యోబు చెప్పినట్టుగా విధవరాల్ని నేను సంతోషపరిచితిని, దిక్కులేని పిల్లలకు నేను సహాయపడితిని, వారికి అన్నం పెడితేనని చెప్పినట్టుగా మా ప్రభువా, అట్టి కృప నీవు మాకు అనుగ్రహించి దర్శించండి. నీ వాక్యానుసారంగా జీవించి బ్రతికే కృప దయచేయమని, కాపాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.